ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు సార్? ఎలా జరిగింది ట్రేడ్ ఈరోజు? హోప్ మంచిగానే జరిగింది అనుకుంటున్నాను. డైలీ అనలైజ్ వీడియో చేయండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి సార్. మీరు అనుకున్న దానికి స్ట్రిక్ అయ్యి ట్రేడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం ఈరోజు. ఓకేనా? నిన్నటి మన మార్కెట్ వ్యూ ఏమనుకున్నాము, ఈరోజు మార్కెట్ దానికి తగ్గట్టుగా జరిగిందా, డిఫరెంట్గా జరిగిందా, మనం లాస్ అయ్యామా, ప్రాఫిట్లో ఉన్నామనేది చూద్దాం. ఓకేనా? ఫైన్. ఇది 5 minutes టైం ఫ్రేమ్ వేసి చూపిస్తున్నాను సార్. ఓకే, రైట్. ఇక్కడ మీకు ఏదైతే కనబడుతుందో ఇది యాక్చువల్లీ నేను మార్నింగ్ సెకండ్ ట్రేడ్, ఇది నాది సెకండ్ ట్రేడ్ ఇచ్చినప్పుడు గ్రూప్లో అప్డేట్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ చేసిన తర్వాత సెకండ్ ట్రేడ్ ఇచ్చాను. సెకండ్ ట్రేడ్ కొంచెం లాస్లోకి వెళ్ళింది. ఎందుకు ఏంటని రీజన్ మాట్లాడుకుందాం. రైట్. మనం యాక్చువల్గా నిన్న ఏమనుకున్నామంటే మార్కెట్ ఏమైనా సరే, గ్యాప్ అప్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా సరే, గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా మనము సెల్లే చేద్దాం అనుకున్నాం. రైట్, గుర్తుందా అండి? మనం సెల్లే చేద్దాం, సెల్ ఆపర్చునిటీ వెతుకుదాం అనుకున్నాము. ఓకే, ఆ కండిషన్ బేస్లో నాది ఫస్ట్ ట్రేడ్ అయితే ఇక్కడ తీసుకున్నాను సార్. నేను నా ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ ఎంట్రీ అయిపోయింది. ఇది ప్రాఫిట్ వచ్చిన తర్వాత సెకండ్ ట్రేడ్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను మళ్ళీ. ఓకేనా? ఇక్కడ ఏం జరిగిందంటే ఈ గోల్డెన్ జోన్కి అగెనిస్ట్గా నేను వర్క్ చేశాను. ఎందుకు అంటే గోల్డెన్ జోన్ కన్నా కూడా నాకు మార్కెట్ సెంటిమెంటే ఇంపార్టెంట్ కాబట్టి. కండిషన్స్ ఉంటాయి సార్. ప్రతిసారి గోల్డెన్ జోన్ వర్క్ చేస్తుందా, ప్రతిసారి గోల్డెన్ జోన్ మీదనే అయితే కాదండి. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి నాకు లక్షలు రావాలి కదా సార్. అలా ఉండదండి. గోల్డెన్ జోన్ అనేది మీకు కాన్ఫిడెన్స్ కోసం మాత్రమే, కానీ మార్కెట్ బిహేవియర్, మార్కెట్ స్ట్రక్చర్, అసలు మార్కెట్ ఎటు పోవాలనుకుంటుందో దాన్ని బట్టే మనం ట్రేడ్ తీసుకోవాలి. ఆ కండిషన్ మీద నేను ఏం చేశానంటే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను 25,165. దీనిపైన కనుక క్యాండిల్ పోయి క్లోజ్ అయితే నా ఎగ్జిట్ అనుకున్నాను. ఓకేనా? సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అప్డేట్ ఇచ్చానండి. నాది హోల్డ్లో ఉంది, ఇంకా నేను ఎగ్జిట్ అవ్వలేదు. ఎప్పుడైతే 25,165 కన్నా పైన బ్రేక్ అవుతుందో అక్కడ మాత్రమే ఎగ్జిట్ అవుతాను. అది నా స్టాప్ లాస్, లేకపోతే ఎగ్జిట్ కానని చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన కాస్టే వచ్చింది సార్. కాకపోతే ఇంకా 2 రోజులలో ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి కేవలం ప్రీమియం డికే జరిగింది. ఇక్కడ ప్రీమియం డికే వల్ల ఒక 20 రూపీస్ వరకు మనకు డికే కనబడింది. 15 to 20 రూపీస్ డికే కనబడింది. నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే రావట్లేదు మార్కెట్ ఫాల్ అయితే ఇక్కడ ఇది రావాలండి. ఇక్కడ డోజీలు ఫామ్ అవ్వవు. మీరు అనుకుంటారేమో ఈ క్యాండిల్ డోజీ ఏముంది అనుకుంటారు, కానీ దీనివల్ల నేను ఆల్రెడీ ఎప్పుడో సార్ ఒక 1 year బ్యాక్ డోజీ మీద ట్రేడ్ ఎట్లా చేయాలని చెప్పాను సార్. చూడండి, అది 3 minutes టైం ఫ్రేమ్లో ఉంటుంది. డోజీ మీద ట్రేడ్ ఎట్లా చేయాలనేది ఉంటుంది, చాలా సింపుల్. అందుకే నేను క్యాండిల్ని బట్టి కూడా ఎగ్జిట్ అయిపోతాను సార్. ఇది నాకు వర్కౌట్ అవ్వదు, ఇప్పుడు వదిలేద్దామని. ఎందుకంటే ఎక్స్పైరీస్ దగ్గర ఉన్నాయి. మార్కెట్ మొమెంటం నిన్నంతా సైడ్ వైజ్ జరిగింది. ఈ రోజు ఏం జరిగింది, మెయిన్ కండిషన్ ఒకటి చూడండి. అసలు ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ క్యాండిల్ ఎంత సార్ ఫాల్ అయింది? ఫస్ట్ క్యాండిలే 77 పాయింట్లు. సెకండ్ ఓవరాల్గా ఫాల్ కంటిన్యూస్గా 143. అదే బ్యాంక్ నిఫ్టీలో మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీలో ఎంత ఫాల్ అయింది అనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ చేస్తారేమన్నా? చాలా ఫాల్ అయిందండి. ఈ ఫాల్ ఇంత అవ్వద్దు. స్టార్టింగ్ ఫాల్ అయిపోతే ఏముంది సార్ మజా? 431 పాయింట్లు, 450 పాయింట్లు ఫాల్ అయిన తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ పోదు కదా. అర్థమైందా? అందుకని చెప్పేసి మార్కెట్ పోలేదు. ప్లస్ మన ప్రీమియం డికే జరిగింది. కొద్ది గొప్ప లాస్ యాక్సెప్ట్ చేయాలి. మార్కెట్లో కంపల్సరీగా కొద్ది దానికి ఇస్తే మనం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇంతే కాన్సెప్ట్. సో వీలుంటే ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చు సార్. నేను యావరేజ్లు ఇప్పుడు చేయట్లేదు. స్టార్టింగ్లో చేసేవాడిని 2-3 అకౌంట్లలో. లైవ్లోనే చేసినప్పుడు కానివ్వండి, నేను పర్సనల్గా చేసుకున్నా కానివ్వండి, యావరేజ్ చేసేవాడిని. ఖచ్చితంగా యావరేజ్ చేస్తాను. ఎందుకంటే కొంతవరకు నాకు లాస్ రికవరీ అయ్యి ప్రాఫిట్కి వస్తుంది. ఎందుకు వస్తుంది? నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇక్కడ నేను ఖచ్చితంగా ఎస్ఎల్ పెట్టేసుకున్నాను కాబట్టి ఇక్కడికి వెళ్తే నేను బయటికి వెళ్తాను. అలా ఉండిపోను అందరిలాగా. ఎస్ఎల్ వచ్చినా సరే నేను దాటిపోతే కిందికి రాదా నేను వెయిట్ చేయను. నాకు కరెక్ట్గా ఎస్ఎల్ తెలుసు. ఈ ఎస్ఎల్ పోతే ఎగ్జిట్ అయితే ఎస్ఎల్ కానంత వరకు ఉంటా కాబట్టి నాకు ప్రాఫిట్ వస్తుందని నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను చేసేవాడిని. ఓకేనా? ఇప్పుడు అలా చేయట్లేదు, సింగిల్ ట్రేడ్ చేస్తున్నాను. సింగిల్ ట్రేడ్తో క్లోజ్ అయిపోతుంది. సో అనుకున్నట్టుగానే మార్కెట్ ఫాల్ అయింది, మంచి మొమెంటం ఇచ్చింది, టార్గెట్ కూడా హిట్ అయిపోయింది సార్. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఫాల్ త్రూ వెళ్ళిపోయి టార్గెట్ హిట్లు అయిపోయినాయి. సెకండ్ది జస్ట్ నేను రికవరీ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఫాలే అవుతుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. కాకపోతే మార్కెట్ ఏం చేసింది సార్? మెల్లిమెల్లిగా ఫాలో అవుతూ ప్రీమియం తింటూ ఫాల్ అయితే అయింది, కానీ అనుకున్నట్టుగా ఫాల్ అవ్వలేదు. అంతే తేడా. రైట్, ఫైన్. ఇక మనకి ఈ బాక్స్ అవసరం లేదు, తీసేద్దాం. అండ్ ఈ లైన్స్ కూడా మనకు అవసరం లేవు. ఓకే, రేపటి మార్కెట్ కండిషన్స్ ఎలా ఉంటాయి?
రేపటి మార్కెట్ కండిషన్స్ ఎలా ఉంటాయి ఒక్కసారి ఇది చూడండి సార్. ఈ లెవెల్ కూడా వేసి ఉంచుతాను ఇలానే. ఇది మీకు ఎలా వర్క్ చేస్తుందో రేపు లైవ్లో చూసి చెప్పాలి నాకు మీరు. ఓకేనా, నేను రేపు కూడా ఏంటి సార్, రేపు కూడా నేను సెల్ సైడ్ చూస్తాను. ఓకేనా, ఈ రేంజ్ నుంచి బయటికి వస్తే ఇంకెక్కువ ఫాల్ చూస్తాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఇదిగోండి ఇలా ఇలా ఇక్కడెక్కడైనా గోల్డెన్ జోన్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తే బెస్ట్ మీకు, ఎందుకంటే కొంచెం సేపు మిమ్మల్ని సతాయించిన తర్వాతనే బ్రేక్ డౌన్ అవ్వాలి. సో పిఈ సైడ్ చూస్తాను. ఒకవేళ ఇలా సతాయించి పైకి వెళ్ళడం కొంచెం కష్టమే సార్, నా ఉద్దేశంలో అయితే కష్టమే, కానీ వెళ్తే మట్టుకి ఖచ్చితంగా మీకు మంచి బయింగ్ సైడ్ వస్తుంది సార్ మళ్ళీ. ఓకేనా, ఈ లెవెల్ 25,160 ప్లస్ 25,200 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రెండు కండిషన్స్ మీరు చూసుకుని సార్ రేపు ఎలా ఉంటుందో దాన్ని బట్టి ట్రేడ్ చేద్దాం. ఫైన్. ఓకే, నిఫ్టీ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ సంగతి చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా అనుకున్నట్టుగానే ఫాల్ అయిందండి. మంచి ఫాలే వచ్చింది. స్టార్టింగ్ 450 పాయింట్ల ఫాల్ అయిపోయింది. దాని తర్వాత కొంచెం పుల్ బ్యాక్ మళ్ళీ ఫాల్ అయింది. ఓకే, సో ఓకే, మనకి ఇది అవసరం లేదు. రేపు కూడా మనం ఏం చూద్దాం సార్, ఫాల్ అయ్యే చూద్దాం. ఏం చూద్దాం సార్, ఫాల్ అయ్యే చూద్దాం. రైట్, ఎప్పుడైతే ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ సార్ మీకు. నేనైతే మోస్ట్లీ పుట్ సైడ్ ట్రై చేస్తాను సార్. ఇది స్టార్టింగ్ దొరికినా మంచిదే. ఒకవేళ బాగా గ్యాప్ డౌన్ అయితే ఏంటి సార్ క్వశ్చన్ రావచ్చు మీకు. ఓకే, ఈ రెండిటి లైన్ల కింద గ్యాప్ డౌన్ అయిపోతే ఏముందంటే స్ట్రేట్ అవే పుట్టుకు ట్రై చేయొచ్చండి. స్ట్రేట్ అవే, వేరే డౌట్ ఏం అవసరం లేదు. గ్యాప్ ఏదైతే ఉందో మోస్ట్లీ గ్యాప్ ఫిల్ చేయాలనేది నా కండిషన్. ఓకేనా, స్ట్రేట్ అవే ఈ ఇక్కడ 25,087 కన్నా కిందకి ఒకవేళ కనుక ఓపెన్ అయితే స్ట్రేట్ అవే పుట్టుకెళ్తుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, 56,555 557 దీని కింద ఓపెన్ అయిపోతే స్ట్రైట్ అవే పుట్టు. ఓకేనా, ఓకే ఓకే. ఫిన్ నిఫ్టీ అన్నీ ఆల్మోస్ట్ నాకు పుట్ సైడే కనబడుతున్నాయి సార్. రేపు కూడా పుట్టే చూద్దాం, మార్కెట్లో ఫాలో అవ్వాలని కోరుకుందాం. సైడ్ వేస్ కావద్దు సార్. సైడ్ వేస్ అయితే ఉన్నంత హెడేక్ ఎక్కడ ఉండదు. ప్రతిదీ కూడా ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే కాల్ ట్రై చేద్దాం సార్. కాకపోతే ఈ లెవెల్స్ పైన మన గోల్డెన్ జోన్ కూడా ఉంది కాబట్టి, అండ్ మోస్ట్లీ కండిషన్ కూడా నాకు పుట్టే కనబడుతుంది కాబట్టి కాల్ అంత తొందరగా ట్రై చేయను. కాల్ మంచి కనబడితే, కాల్ సైడ్ మంచిగా కనబడితే ఏమన్నా ఆపర్చునిటీ ఉంటే దాన్ని బట్టి చూద్దాం. ఓకేనా, ఓకే. ఈరోజు పర్ఫార్మెన్స్ ఏం జరిగాయి సార్, ఎంతమంది ఫాలో అవుతున్నారు చూసారు కదా. ఈ బ్యాచ్లో అప్డేట్ ఇచ్చింది నిన్న. టీసీఎస్కి మనం ఒక ఆప్షన్ ఇచ్చాము, స్టాక్ ఆప్షన్. 67కి ఎంటర్ అయ్యాం సార్ నిన్ననే మనం ఆల్రెడీ. అది ఈరోజు 83కి క్లోజ్ చేయడం జరిగింది. ఇది మీకు నేను సింగిల్ లాట్ మీదనే చూపిస్తున్నాను సార్. ఇవన్నీ మీకు సింగిల్ లాట్ మీద 170 క్వాంటిటీ అనేది ఒక లాట్ అంతే. ఈ లాట్కి గాను మీకు ఇన్వెస్ట్మెంట్ 11,725 అంతే ఈరోజు. ఓకే, నెక్స్ట్ టాటా మోటార్స్ కూడా మనం నిన్ననే ఎంటర్ అయ్యాం సార్. ఇది 24కి ఎంటర్ అయితే ఈరోజు 30కి ఎగ్జిట్ అయిపోయాము. లాట్ సైజ్ వచ్చేసరికి 550 రూపీస్, 550 క్వాంటిటీ సారీ. దాంట్లో 6 రూపీస్ మనం గెయిన్ చేసాము. ఇన్వెస్ట్మెంట్ 13,200, ప్రాఫిట్ వచ్చేసి 3,300. నిఫ్టీ ఇది కూడా మీకు సింగిల్ దాని మీద చూపిస్తున్నాను సార్. 70 క్వాంటిటీ మీకు చూపిస్తున్నాను. ఓకేనా, సో ఎంత అవుతుంది సార్ మనకి చెప్పాను కదా. మనము నిజంగా మాట్లాడుకుంటే అక్కడ లాస్ ఏం లేదండి. కాకపోతే కేవలం దేనివల్ల మన ప్రీమియం డికే వల్ల లాస్ అవ్వాల్సి వచ్చింది అంతే, అంతకుమించి ఏం లేదండి. ఓకేనా, ప్రీమియం డికే వల్ల లాస్ అయ్యాము, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఓకే, అది కూడా మనం కన్సిడర్ చేయాల్సిందే. ఎందుకంటే అది చేస్తేనే కదా మనకు ఓవరాల్గా లాభం మొత్తం కలిపి ఎంతలో ఉంటుందో మనకు తెలుస్తుంది. సెన్సెక్స్ అయితే భలే కామెడీ అండి. ఇది యాక్చువల్గా 73కి ఎంటర్ అయిన తర్వాత 86కి వెళ్ళింది జస్ట్ 1 మినిట్లోనే. కావాలి అనుకుంటే బుక్ చేయొచ్చు ప్రాఫిట్స్, కానీ నా టార్గెట్ కొంచెం పెద్దగా ఉంది. కానీ ఎప్పుడైతే 63కి వచ్చిందో నేను ఎగ్జిట్ అయిపోయాను. అంటే 10 రూపీస్ లాస్తోనే. ఓవరాల్గా నాకు ఈరోజు సింగిల్ లాట్ మీద మాట్లాడుతున్నా సార్. ఇది నాది కాదు, సింగిల్ లాట్ మీద మాట్లాడుతున్నాను. ఒకవేళ ₹1,00,000 లేదా 2 లక్షలు లేదా 5 లక్షల క్యాపిటల్తో చేయాలనుకున్న వాళ్ళకి జనరల్గా ఒక సిస్టమేటిక్గా వెళ్తే ఎలా ఉంటుంది. ఓకేనా, నేను దీంట్లో ఏ విధంగా ట్రేడ్స్ తీసుకుంటున్నాను కూడా చూపిస్తున్నాను కదా. ఏ విధంగా అయితే ట్రేడ్ తీసుకోవాలి, ఏ విధంగా అయితే ప్రాబ్లం వస్తుంది, ఎందుకు ఎక్కడ ఏ విధంగా ఆలోచిస్తున్నాను, మార్కెట్కి తగ్గట్టుగా ఎలా బిహేవ్ చేస్తాను అనేది అర్థం చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, సో ఓవరాల్గా అండ్ యావరేజ్గా 4,500 రూపీస్ ప్రాఫిట్ అనుకుందాం మనం. ఇక్కడ మీకు సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు ట్రేడ్ బెస్టా, నిన్నటి ట్రేడ్ బెస్టా, ఏమనుకుంటున్నారు సార్? ఒక 10 సెకండ్స్ ఆలోచించండి. ఈరోజు మంచి ప్రాఫిట్స్ వచ్చాయా, నిన్న మంచి ప్రాఫిట్స్ వచ్చాయా, మీరు ఏమనుకుంటున్నారు? ఈరోజు
ఇది ఏది 6 నుంచి 9 వరకు మనం ఏదో చేసింది ఇది ఈ రోజుది, ఇదేమో నిన్నటిది అనమాట. ఈ రెండిట్లో ఏ రోజు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి మీకు తెలిసి? ఓకే, నిన్న 10,000, ఈ రోజు 4,500. సో 10,000 అనేది ఎక్కువ అమౌంట్ కాబట్టి, 4,500 తక్కువనే కాబట్టి 10,000 ప్రాఫిటే బెస్ట్ ప్రాఫిట్ అనుకుందాం. కానీ అది శుద్ధ తప్పు. నేను ప్రతిసారి చెప్పినట్టుగానే మనము ఎప్పుడు కూడా రూపీస్లో క్యాలిక్యులేట్ చేయొద్దు సార్, పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేయండి. మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఈరోజు? చాలా తక్కువ, నాట్ ఈవెన్ 25,000. మీరు 25,000 కానీ 5,000 తీశారు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ. మనం పెట్టింది నిన్న ఆల్మోస్ట్ 1,00,000, 1,50,000, 2,00,000 దాకా వెళ్ళిపోయినప్పుడు మనకు వచ్చింది 10,000. అలా చూసుకోండి సార్ మీరు ఇన్వెస్ట్మెంట్. సార్ మరి అలాంటప్పుడు ఈరోజు మీకు ప్రైజులు తక్కువ దొరికాయి కదా సార్, ఎక్కువ క్వాంటిటీ మెయింటైన్ చేయొచ్చు కదా సార్ అంటే, చెయ్యొచ్చు సార్, తప్పేం లేదు. కానీ నేను ఏం మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ, ఇది అంతా సింగిల్ లాట్ మీదనే చూపిస్తున్నాను మీకు. ఈ 6,000 ఏంటి సార్ అంటే అది లాట్ సార్, దాని సైజ్ అంతే. 550 అనేది దాని లాట్ సైజు, చెక్ చేసుకోండి. ఓకేనా, దన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇది టైప్ చేస్తే అక్కడ మీకు బై చేసినప్పుడు మీకు లాట్ క్వాంటిటీ సైజ్ అన్ని చూపిస్తుంది అనమాట. ఫైన్, ఓకే. ఇది రేపటి కోసం ఈరోజే ఇచ్చాం సార్ మనం జీపీపీఎల్, అంటే రేపు ఇన్ ద సెన్స్ స్టాక్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పసే చూడండి. గేల్ మాత్రము ఒకటి చూస్తున్నాము, ఇది 8 రూపీస్ దాకా టార్గెట్ అనుకుంటున్నాను. 4 రూపీస్కి వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను సార్ ఇది. ఓకేనా, 4 రూపీస్కి వస్తే ఎగ్జిట్ అయిపోతాను, లేదు అంటే 8 రూపీస్ అనేది టార్గెట్ ఉంటుంది. ఇవి రెండు స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇచ్చాను సార్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేయండి. మీకు కొద్దో గొప్ప మార్కెట్ సబ్జెక్ట్ ఉంది, ఓకే, నేను ఇచ్చిన ప్రైజ్ యాక్షన్ ప్రకారంగా ఎంట్రీస్, మీరు అనుకున్న ప్రైజ్ యాక్షన్ ప్రకారంగా ఎంట్రీస్ మ్యాచ్ అవుతున్నాయి, కొంచెం సపోర్టివ్గా నా ఇన్నోవేషన్ థాట్స్ అనేది మీకు అర్థమవుతున్నాయి, మంచిగా ఉన్నాయి, హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ట్రేడ్ చేసుకోవచ్చు, లేదంటే లీవ్ ఇట్. అవసరమే లేదు సార్, జస్ట్ అబ్జర్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, కోడ్ కూడా మీకు ఇక్కడ ఇస్తున్నాను సార్. ఎవరైనా ఇంకా బ్యాచ్లో జాయిన్ కాకపోతే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాచ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో ప్లస్ సింబల్ టైప్ చేయగానే మీకు కోడ్ అడుగుతుంది. పైన చూపించే కోడ్ని మీరు అక్కడ టైప్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాచ్లో జాయిన్ అయిపోతారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.